జాబిల్లి కథలు. సుందరపురం అనే చిన్న గ్రామంలో రామయ్య, లక్ష్మి అనే దంపతులు వ్యవసాయం చేసుకుంటూ ఎలాంటి గొడవల్లో తలదూర్చకుండా హాయిగా జీవిస్తూ ఉండేవారు. ఆ ఊర్లో వారంటే అందరికీ సదభిప్రాయం ఉండేది. ఓ రోజు రామయ్య పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఓ వ్యక్తి ఆ దారిలో పడిపోవడం చూస్తాడు. అయ్యో బాబు, పైకిలే. ఎవరు నువ్వు? అయ్యయ్యో, తలకి పెద్ద గాయం కూడా అయిందే. కాపాడండి, కాపాడండి అంటూ ఆ వ్యక్తి కళ్ళు మూసేస్తాడు. నీకేం భయం లేదు బాబు, నేనున్నాను. కళ్ళు తెరు బాబో, లే అంటూ కంగారుగా అతన్ని భుజాన వేసుకుని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు. అయ్యా, 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 ఈ బాబుని కాపాడండి. అయ్యో, ఏమైందండి? ఇలా తీసుకురండి, ఈ బల్ల మీద పడుకోబెట్టండి. ఎలా అయినా ఇతన్ని కాపాడండి అయ్యా. మీరు బయటికి వెళ్ళండి, మరేం పర్లేదు, నేను చూసుకుంటాను అని అతన్ని బయటికి పంపించి ఆ కుర్రాడికి వైద్యం చేసి కాసేపటికి బయటికి వస్తాడు వైద్యుడు. ఇదిగో పెద్దాయనా, కంగారు పడాల్సిన విషయం ఏం లేదు. తలకు దెబ్బ తగిలి స్పృహ కోల్పోయాడు, అంతే. భగవంతుడా, ఎంత ప్రమాదం తప్పింది. అవును, సమయానికి తీసుకునొచ్చారు. అసలు మీ అబ్బాయి ఎలా పడిపోయాడు? అయ్యో, అతను నా బిడ్డ కాదయ్యా. దారిలో పడిపోయి ఉంటే తీసుకొనొచ్చాను. ఓ అవునా, చాలా మంచి పని చేశావు. సమయానికి తీసుకొచ్చావు. ఏ తల్లి కన్నబిడ్డో నీ చేత రక్షింపబడ్డాడు. కాసేపటి తర్వాత ఈ మందులు అతనికి వెయ్యండి. అట్టగేనయ్యా, నేను చూసుకుంటాను అని చెప్పడంతో వైద్యుడు వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత రామయ్య మందులు తీసుకుని ఆ కుర్రాడి దగ్గరికి వెళ్తాడు. అతనికి స్పృహ వస్తుంది. ఏమండి, మీరు? బాబూ, లేచావా? ఎప్పుడు లేస్తావా అని చూస్తున్నాను. నేనిక్కడెందుకున్నాను? నాకేమైంది? కంగారు పడుకు బాబు. నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే తలకు దెబ్బ తగిలింది. రోడ్డు మీద పడుండడం చూసి ఇక్కడికి తీసుకొనొచ్చాను. నీ పేరేంటి బాబూ? చాలా ధన్యవాదాలండి. మీరే లేకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవాణ్ణి కాదేమో. నా పేరు రాజు. మరేం పర్లేదు బాబు, మనిషికి మనిషి సాయం అంతే. లేదండి, ఈ రోజుల్లో ఎవరి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అలాంటిది ఎవరో తెలియని నన్ను ఆస్పత్రికి తీసుకొచ్చి మీ డబ్బుతో నాకు మందులు తీసుకొచ్చారు. అయ్యో బాబు, ఇందులో ఏముంది? పద, నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెడతాను అని అతన్ని తీసుకుని వాళ్ళింటి వరకు వెళ్తాడు. రాజు ఇంటికి వెళ్ళిన తర్వాత, బాబాయ్, నాకీరోజు మీ వలన ఇంకో జన్మ లభించింది. మీ సాయం ఎన్నటికీ మర్చిపోను. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. పర్వాలేదులే బాబూ. ఇక నేను వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త. ఆగండి బాబాయ్, ఎప్పుడు ఏ సాయం కావాలన్నా మీరు తప్పకుండా నన్ను అడగాలి, సరేనా? సరే బాబు, నేను బయలుదేరుతాను అని చెప్పి ఆ రాత్రి ఎప్పటికో ఇంటికి చేరుకుంటాడు. లక్ష్మి అతని కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తూ కూర్చుంటుంది. ఏమయ్యా, వచ్చావా? రారా, నీకోసమే ఎదురుచూస్తున్నాను. ఎంత పొద్దుపోయేదాకా ఏం పనులయ్యా నీకు? అబ్బా, ఎందుకే కంగారు? వచ్చేశాను కదా, ముందు కాసిన్ని నీళ్లు తీసుకురా. సరే సరే, కాళ్ళు కడుక్కో, తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళి నీళ్లు, అన్నం తీసుకొనొస్తుంది. ఇందా, ఈ నీళ్లు తాగి ఓ ముద్ద అన్నం తిను ముందు. ఎంత నీరసపడిపోయావో చూడు. అబ్బా, నాకేం కావాలో నీకు భలే అర్థమైపోతుందే. సరేలే, ఎందుకు ఆలస్యమైంది? ఈరోజు ఎందుకు ఆలస్యంగా వచ్చావు? అది ఏమైందంటే అని భోజనం చేస్తూ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అయ్యో, ఎంత ప్రమాదం తప్పింది. పోనీలే, సమయానికి నువ్వు వెళ్ళావు కాబట్టి సరిపోయింది. అవును లక్ష్మి, ఆ దేవుడు అలా పంపించాడు, అంతే. అవునయ్యా. సరే కాని ఒడ్లమ్మి ఆ సేటుగారి బాకీ తీరుస్తా అన్నావు కదా, డబ్బు తీసుకొచ్చావా? అది ఆ కుర్రాడి మందులకి వైద్యానికి అయిపోయింది లక్ష్మి. అయ్యో, మరి రేపు ఆ సేటొస్తే ఎలాగయ్యా? ఏదో ఒకటి చెప్దాన్లేవే. మనిషి ప్రాణం కంటే డబ్బు ముఖ్యమా చెప్పు?
ఇంకో ఏడాది గడువు అడుగుదాం. సరేనయ్యా, ఆ సేట్ ఒప్పుకుంటే బావుండు అని అంటుంది లక్ష్మి. ఆ మరుసటి రోజు ఉదయం లక్ష్మి ముగ్గు వేస్తూ ఉండగా సేట్ రానే వస్తాడు. రామయ్య, ఓ రామయ్య, రావయ్యా బయటికి. అయ్యా, నేనే మీ దగ్గరికి వద్దామని అనుకున్నాను, కానీ తమరు రారు కదా, అందుకే మేం వచ్చాను దొరగారు. తీసుకున్న డబ్బు ఇవ్వడం చేత కాదు గాని కబుర్లకేం తక్కువ లేదు. ముందెళ్ళి డబ్బు తీసుకొనిరా. అయ్యా, అది డబ్బు ఏర్పాటు కాలేదయ్యా. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అయ్యా, అది అని ఆ డబ్బుతో ఏం చేశాడో చెప్తాడు. చేతిలో చిల్లి గవ్వలేదు గాని ఈ దాన ధర్మాలకు మాత్రం ఏం తక్కువ లేదు. అయ్యా, మంచి మనసు చేసుకుని ఒక ఏడాది గడువిచ్చారంటే మీ అప్పు తీర్చేస్తానయ్యా. సరే, ఇంకొక ఏడాది ఇస్తాను. అప్పట్లోపు నా అప్పు తీర్చలేదంటే నీ పొలం నేనే ఉంచుకుంటాను అని అక్కడ్నించి వెళ్ళిపోతాడు సేట్. నెలలు ఇట్టే గడిచిపోతాయి. కాని దురదృష్టవశాత్తు ఆ ఏడాది వర్షాలు సరిగ్గా పడక పంట సరిగ్గా పండదు. దీంతో లక్ష్మి, రామయ్య ఇద్దరూ దిగులుగా ఉంటారు. అయ్యా, ఏంటయ్యా ఇలా అయింది? పంట చేతికి రాలేదు, ఇప్పుడు అప్పెలా తీరుస్తాము? నాకు అది అర్థం కావడం లేదే. నాకు చాలా కంగారుగా ఉందయ్యా అని ఏడుస్తూ ఉండగానే ఆ సేట్ రానే వస్తాడు. ఏవయ్యా రావయ్యా, నీకిచ్చిన గడువు అయిపోయింది. ఇప్పుడైనా నా డబ్బిచ్చేదుందా లేదా? అయ్యా, అయ్యా, అది అని ఏడుస్తూ జరిగిందంతా చెప్తాడు. నాకు తెలుసయ్యా, నువ్వు ఇలాంటి కథలే చెప్తావని. ఇక నీకు గడువులివ్వలేను గాని ఇక మీదట నీ పొలం నాదే అని ఆ పత్రాలు తీసుకుని అక్కడ్నించి వెళ్ళిపోతాడు. అప్పట్నుంచి వారి కష్టాలు మొదలవుతాయి. విషయం ఊరంతా తెలుస్తుంది. ఆ దిగుల్తో లక్ష్మి చనిపోతుంది. రామయ్య ఒంటరివాడవుతాడు. ఇంటింటికి తిరిగి పని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఊరివారు, అయ్యో, ఆ రామయ్యకు ఎంత కష్టం వచ్చింది. అవును, ఆ రోజు ఆయన చేసిన ఒక్క సాయం ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. పోనీ అతని దగ్గర సాయం అడగచ్చు కదా, తిరిగి తన డబ్బు తీసుకోవచ్చు కదా. రామయ్య సంగతి నీకు తెలీదురా. చేసిన సాయానికి బదులు అడగడు. ఏంటో, దేవుడు మంచి వాళ్ళకు కూడా ఒక్కోసారి ఇలా కష్టాలు పెడుతూ ఉంటాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. చూస్తుండగానే 3 ఏళ్లు గడిచిపోతాయి. అలా రామయ్య ఓ రోజు అనుకోకుండా పని కోసం రాజు ఇంటికే వెళ్తాడు. అయ్యా, అయ్యా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? పొద్దున్నే అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరు లేరో పక్కింటికి వెళ్ళండి. అయ్యా, నేను అడుక్కునేవాణ్ణి కాదయ్యా, పని కోసం వచ్చాను. పని లేదు, ఏమీ లేదు, పక్కకు పొండి. అయ్యా, 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 అది కాదయ్యా అని మాట్లాడుతూ ఉండడంతో రాజు చిరాగ్గా బయటికొస్తాడు. రామయ్య అతన్ని గుర్తుపట్టి పలకరిస్తాడు. అబురాజు, నువ్వా? ఎలా ఉన్నావు బాబు? బాగున్నావా? నేను మీకు తెలుసా? ఎవరు మీరు? అదే బాబు, ఆ రోజు నిన్ను ఆస్పత్రికి తీసుకెళ్ళాను చూడు, రామయ్యని. ఓ, నువ్వా? సరే సరే, ఏంటి నువ్విక్కడ ఇలా నా ఇంటి ముందు? బాబు, అది నా పొలం అప్పు కింద తీసేసుకున్నారు. ఆ దిగులతో నా భార్య చనిపోయింది. అందుకే ఇలా దొరికిన పని చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తూ ఆ దేవుడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. సరే సరే, ఇంకా నీ సోది ఓ చెప్తూనే ఉన్నావు అని విసుగ్గా మాట్లాడ్డంతో రామయ్య మనసు నొచ్చుకుంటుంది. అయినా సరే, నా కష్టాలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మన్నించండి బాబు. సరే సర్లే, మీ దగ్గర నాకేమైనా పని దొరుకుతుందా బాబు? ఏం మాట్లాడుతున్నావు ముసలోడా? నీ వయసుకి నేను నిన్ను పనిలో పెట్టుకుంటే నా డబ్బు దండగ తప్ప పని సాగదు. లేదు బాబు, నేనే పనైనా చేస్తాను. పని నచ్చితేనే డబ్బివ్వండి. అలా అంటావా? సరే, రా లోపలికి అని అతన్ని లోపలికి తీసుకుని వెళ్తాడు. 2 రోజులు
ఒక్క పూటే భోజనం పెట్టి తోట పని ఇంటి పని అంతా చేయించుకుంటాడు. 2 రోజుల తర్వాత, ఓ ముసలోడా, ఇలారా. బాబు చెప్పండి, ఇంకేదైనా పనుందా? ఇక ఇక్కడ నీ పని అయిపోయింది గాని నువ్వు వెళ్ళొచ్చు. అలాగే బాబు, మరి నా పనికి డబ్బు? డబ్బా? ఏం పని చేశావని ఇవ్వాలి? 2 రోజులు భోజనం పెట్టాను, అదే ఎక్కువ. వెళ్ళలే ఇంకా. బాబు, ఇది చాలా అన్యాయం. ఏ తప్పు చేయకుండా పనులన్నీ చేసి పెట్టాను కదా. వెళ్తావా లేదా మనుషుల్ని పెట్టి గెంటించమంటావా అని అనడంతో రామయ్య బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తిరిగి తన ఊరికెళ్ళి ఓ చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉండగా ఆ ఊరి గ్రామస్థుడు ఒకతను వచ్చి, ఎంత కష్టం వచ్చింది రామయ్య నీకు. నిన్నిలా చూడలేకపోతున్నా. ఏం చేద్దాం చెప్పండి. నా రాత అలా రాశాడా దేవుడు. ఇన్ని రోజులు ఊర్లో కనిపించలేదు. ఎక్కడికెళ్ళిపోయావు? జరిగిన విషయం అంతా చెప్తాడు రామయ్య. అయ్యో, ఎంత పని జరిగింది. నువ్వే కనుక లేకుంటే అతనికి ఈరోజు ఈ ఆస్తి హోదాని ఉండేవి కాదు. ఆ డబ్బే కనుక నీ దగ్గర ఉంటే నీకీ స్థితి వచ్చేదే కాదు. అలాంటిది నీ కష్టం గురించి తెలిసి కూడా సాయం చేయలేదంటే, పోన్లేండి, ఏదో రోజు అతనే తెలుసుకుంటాడు. నిజమేలే రామయ్య, మంచితనానికి ఇవి రోజులు కావు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఉపకారం చేసిన రామయ్యకు ఆ కుర్రాడి ద్వారా అపకారమే ఎదురవుతుంది. అయినా సరే రామయ్య తనకు తోచిన సాయం చేస్తూ జీవితం గడిపేస్తూ ఉంటాడు. పొద్దున్నే భోజనం చేసిన రామన్న తన పల్లె నుంచి ధనవరపు గ్రామం వైపు వెళ్తున్నాడు. చేతిలో చిన్న సంచి, కళ్లల్లో నమ్మకం, తెలివి కనిపిస్తోంది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఓ పెద్దావిడ కింద పడిపోయి కనిపిస్తూ ఉంటుంది. అయ్యో తల్లి, ఎవరు మీరు? ఇలా పడిపోయారు. బాబూ, దాహం దాహం. ఇవిగోండి, ఈ నీళ్లు తాగండి ముందు అని వెంటనే మంచినీటినిస్తాడు. ఆ ముసలావిడ గబగబా నీటిని తాగేస్తుంది. ఆవిడ్ని చెట్టు నీడలోకి తీసుకెళ్లి వివరాలు అడుగుతాడు. అమ్మా, ఎవరు మీరు? ఇంత ఎండలో ఇలా రోడ్డు మీద పడిపోయారు. బాబూ, నాది పక్కనే ధనవరపు గ్రామం. ఆరోగ్యం బాగాలేదని పక్కూరి ఆస్పత్రికి వెళ్ళొస్తున్నాను. అయ్యో, ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇలా ఒంటరిగా ఎందుకు రావడం? ఎవరినైనా తోడు తెచ్చుకోవచ్చు కదా. నా కష్టాలు ఏం చెప్పమంటావులే బాబూ. నాకు ఎవ్వరూ లేరు. నేను ఒంటరిగానే జీవిస్తూ ఉంటాను. అదేంటవ్వా, కొడుకో కూతురో ఉండే ఉంటారుగా. వారంతా పట్నంలో ఉంటారు బాబూ. ఊర్లో నేనొక్కదాన్నే ఉంటాను. అయ్యో, ఎంత కష్టం వచ్చిందవ్వా. పద, నిన్ను నేను ఇంటి దగ్గర దిగబెడతాను. నీకెందుకు బాబూ శ్రమ? నా తిప్పలేవో నేను పడతానులే. ఎంత మాట! నేను కూడా అటువైపే వెళ్తున్నాన్లే. పదవ్వా, నేను దిగబెడతానింట్లో. సరే బాబూ, పద అని చెప్పి ఆమె రామన్న సహాయంతో తన ఇంటి వరకు చేరుకుంటుంది. ఆ ఊర్లోకి చేరుకున్న తర్వాత రామన్నకు ఆ ఊరు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అలానే అపాయాలు కూడా పొంచి ఉండే ప్రమాదం ఉందని అనిపిస్తూ ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటాడు. మీ ఊరు చాలా బావుందవ్వా. అవును బాబూ, ఇక్కడంతా చాలా ప్రేమగా ఉంటూ ఉంటారు. అర్థమవుతోందవ్వా. సరే, మరి నేను వెళ్ళొస్తానే. ఆగు బాబూ, ఊర్లో ఈ మధ్య దొంగల భయం ఎక్కువగా ఉంది. వారంతా ఊరి చివరే మాటు వేస్తూ ఉంటారు. ఊరు దాటేటప్పుడు కాస్త జాగ్రత్త బాబూ. ఏంటవ్వా, నువ్వు చెప్పేది నిజమా? అవును బాబూ, ఈ మధ్యనే ఈ ఊరికి దొంగల భయం పట్టుకుంది. మనుషుల మీద పడి పీక్కు తింటున్నారు. నువ్వు జాగ్రత్త బాబూ. దొంగలుంటే ఏంటవ్వా, తెలివితేటలుంటే ఎవరినైనా ఎదుర్కోగలం. నిన్ను చూస్తే తెలివైన వాళ్లానే ఉన్నావు, కాని కాస్త జాగ్రత్త బాబు అని చెప్పగానే రామన్న ఆమె ఇంటి నుంచి బయటకొస్తాడు. అలా ఊరు దాటుతూ ఉండగా అక్కడ నిజంగానే ఓ దొంగల ముఠా ఉంటుంది. దాని నాయకుడు శేషు దూరం నుంచి రామన్నను గమనిస్తాడు. ఒరేయ్, ఈసారైనా అప్రమత్తంగా ఉండండి. ఆ సరే అన్నా. అయినా మన వాళ్లకు చిక్కకుండా ఎవ్వరూ ఈ ఊరు దాటలేరు.
ఇలానే అని ఇప్పటికి 2 సార్లు దాదాపు దొరికిపోయేలా చేశారా మీరు? అంటే అదేదో కంగారులో అయిపోయిందిలే అన్నా. అదిగో అటు చూడండి, ఎవరో బకరా వస్తున్నాడు. చేతిలో ఏదో పెద్ద సంచి కూడా ఉంది. అవునన్నా, అదేదో బంగారమే అయ్యుంటుంది. అబ్బా, ఏదో ఒకట్లేరా. ఇప్పుడు మనం ఎలాగైనా ఆ సంచిని కాజేయాలి, అర్థమైందా? అప్పుడు దొంగల్లో ఒకడు సూరి అనేవాడు ఇలా అన్నాడు. అన్నా, మరి వాణ్ణి ఏం చేద్దాం? అడవిలో పడేద్దామా లేదా చంపేద్దామా? ముందు సంచి ముఖ్యం, ఆ తర్వాత అతని తెలివిని బట్టి ఏదో ఒకటి చేద్దాంలేరా. సరే అన్నా, నువ్వు చెప్పినట్టే చేద్దాం అని రామన్న దగ్గరగా రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ దొంగలు. ఇంతలో రామన్న రానే వస్తాడు. దొంగల నాయకుడు శేషు రామన్న దగ్గరకు వెళ్లి అమాయకుళ్లా మాట్లాడతాడు. అయ్యా, ఈ దారి అంత సురక్షితం కాదు. అవునా? ఏమైంది దారిలో వెళ్తే? అయ్యా, ఈ మధ్య ఊర్లో దొంగల బెడద ఎక్కువగా ఉంది, అందుకే వద్దని చెప్తున్నానయ్యా. అసలు నువ్వెవరు? ఇలా చెప్పాల్సిన అవసరం నీకేంటి? నేను కూడా ఈ ఊరివాణ్ణే అయ్యా. దొంగలు ఎక్కువగా ఉన్నారని, ఊరివారి క్షేమం కోసం, ఇలా వచ్చిపోయే వాళ్ల రక్షణ కోసం అందర్నీ హెచ్చరిస్తూ ఉంటాను. సరే పదండి, ఆ మార్గం ఏదో చెప్పండి, నేనే వెళ్తాను. ఊర్లో కొత్తవార్లా కనిపిస్తున్నారు, మీకు చెప్తే అర్థం కాకపోవచ్చు. పదండి, నేనే తీసుకొని వెళ్తాను. సరే పదండి, వెళ్దాం. అప్పుడు శేషు తనలో తాను ఇలా అనుకుంటున్నాడు. వీడెవడో నిజంగానే బకరాగాళ్లా ఉన్నాడు, చెప్పిందల్లా నమ్మేస్తున్నాడు. అప్పుడు రామన్న తనలో తాను ఇలా అనుకున్నాడు. అసలు ఎవరితను? నిజంగానే నాకు సాయం చేయడానికే వచ్చాడా అని అనుకుని శేషు వెనకే వెళ్తూ ఉంటాడు రామన్న. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత, అయ్యా, చాలా దూరం నుంచి వస్తున్నారా అనుకుంటా. ఆ సంచి మోసి మోసి చెయ్యి బరువెక్కిపోయి ఉంటుంది. ఇలా ఇవ్వండి, నేను పట్టుకుంటాను. మరేం పర్వాలేదులే, నాకివన్నీ అలవాటే, నేను మోసుకుంటాను. పర్లేదు, నాకివ్వండి. వద్దండి, పర్లేదు అంటూ రామన్న సంచి ఇవ్వకుండా దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. శేషు ముఖం కాస్త మారినట్టయింది. కాని రామన్న ముందు బయటపడకుండా దాన్ని కప్పిపుచ్చుకుంటూ చిరునవ్వు నవ్వుతాడు. అయ్యో అయ్యా, నాకు చాలా బాధగా అనిపిస్తోంది. నేను సహాయం చేస్తానన్నా మీరు నన్ను నమ్మట్లేదే. నమ్మకం అనే పదానికి విలువ తెలుసు నాకు. అందుకే అందర్నీ నమ్మను, అవగాహన చేసుకున్న వాళ్లను మాత్రమే నమ్ముతాను. అబ్బా, ఈడంత అమాయకుడు కాదు, తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు అనుకున్నాడు శేషు. అసలు మీరు తీసుకుని వెళ్తున్న దారంతా చెట్లతో అడవితో నిండి ఉంది. ఇదే నా సురక్షితమైన మార్గం? అయ్యా, ఇది లఘు మార్గం, పట్టణానికి త్వరగా చేరిపోతారు. నన్ను పట్టణానికి తీసుకెళ్ళడానికి అంత ఉత్సాహం ఎందుకు మీకు? అప్పటికే రామన్నకు ఏదో అనుమానం మొదలైంది. వెంటనే ఆయన చుట్టూ గమనించాడు. చెట్ల మధ్య కదలికలు కనిపించాయి. అప్పుడు తనలో తాను ఇలా అనుకున్నాడు. ఇదేదో ఖచ్చితంగా కుట్రే. ఇప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. అయ్యా, మీ సంచిని ఒక్కసారి తాకుతానండి. ఎంత బరువు మోస్తున్నారో చూసి ఆశ్చర్యం వేస్తోంది. ఈ సంచి నా జీవితంతో సమానం. దాన్ని నీ చేతుల్లో పెట్టడం అంటే నన్ను నేనే నమ్మకపోవడం లాంటిది. దీంతో శేషుకి విసుగొచ్చి చప్పుడు చేయకుండా తన గ్యాంగ్కి సంకేతం ఇస్తాడు. ఒక చెట్టు వెనక 4-5 మంది దొంగలు తలలు ఎత్తి చూస్తారు. మీరింకాగిపోండి, నేను నా దారిలోనే వెళ్తాను. ఈ దారి నాకేమీ సౌకర్యంగా అనిపించటం లేదు. అయ్యా, భయపడకండి, నేనున్నాను కదా. అదే నన్ను భయపెట్టే మాట. ఈ మాటలు విన్న శేషు పెద్దగా నవ్వాడు. కాని అప్పుడు రామన్న వెంటనే అతని కాళ్లపై వాలిపోయి కన్నీరు పెట్టినట్టు నటించాడు. అయ్యా, నా కాళ్ళ నొప్పి వచ్చేసింది. ఈ దారిని నేను తట్టుకోలేకపోతున్నాను. అప్పుడు శేషు ఆశ్చర్యంగా తనలో తాను, ఏంటి, ఇప్పటి వరకు ఇంత బలంగా కనిపించినవాడు ఒక్కసారిగా ఇలా అయిపోయాడు? నాకు సాయం చేస్తాను అంటున్నారు కదా, ఒక చిన్న సహాయం చేయండి. నా సంచి పట్టుకుని ఉండండి, నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. అప్పుడు శేషు సంతోషంతో, అలాగేనండి, నేను మీకు ఈ సాయం ఖచ్చితంగా చేస్తాను. శేషు సంచి పట్టుకుంటాడో లేదో రామన్న వెనక నుంచి బలంగా అతని చేతిపై కొట్టాడు.
శేషు సంచి వదిలేసి వెనక్కి వెళ్తాడు. ఇదేనా నీ నిజస్వరూపం శేషు? నేనెప్పుడో గమనించాను. నీ మాటలు తేడాగా ఉన్నాయి. ఒరేయ్, వీడిప్పటి వరకు నటించాడ్రా. వెంటనే అందరు రండి. వెంటనే చెట్ల వెనుక దాగిన దొంగలంతా బయటికొస్తారు. కాని రామన్న అప్పటికే తన పంచె కింద దాచి ఉంచిన బెల్ట్ బయటికి తీస్తాడు. మర్యాదగా అందరూ లొంగిపోండి, లేదంటే ఒక్కొక్కడిని చితకబాదుతాను అని రామన్న గట్టిగా అరవడంతో ఒక్కసారిగా దొంగలు కంగారు పడతారు. కాని శేషు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఒరేయ్, వీడు మనల్ని భయపెట్టాలని చూస్తున్నాడు. పంచె కింద బెల్ట్ పెట్టుకున్నాడంటే ఏంటి, కొడతాడా? అన్నా, కొట్టేలే అని కనిపిస్తున్నాడన్నా. ఒరేయ్, మనం ఇంతమంది ఉన్నాం, వాడు ఒక్కడు. రండ్రా, రండి. ఆగిపోయారే? అయ్యా అయ్యా, మమ్మల్ని వదిలేయండి అయ్యా, మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఒరేయ్, వాణ్ణి బ్రతిమలాడటం ఏంట్రా అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో రామన్న నిశ్శబ్దంగా మరొకటి గమనించాడు. ఓ చెట్టు వెనకాల ఎరుపు వస్త్రం కదిలినట్టు కనిపించింది. అప్పటికే ఊరి జమీందారు కొడుకు పార్థసారథి తన భార్యతో కలిసి అదే దారిలోకి వస్తూ ఉంటాడు. అప్పుడు రామన్న తనలో తాను, ఇదే సమయం, నాటకం మొదలెట్టాలి. వెంటనే బెల్ట్ చేతిలో పట్టుకుని రామన్న నటన ప్రారంభిస్తాడు. నేనెవరో తెలుసా మీకు? నిన్నే రాష్ట్రానికి వచ్చిన కొత్త రహస్య గూఢచారిని. ఈ దొంగల ముఠా గురించి పక్క గ్రామాల నుంచి ఫిర్యాదులొచ్చాయి. ఇప్పుడే నా జాతీయ బృందం ఇక్కడికొస్తోంది. మీ అందరి జీవితాలు నా చేతుల్లో ఉన్నాయి. ఇది విని దొంగల్లో భయం మొదలవుతుంది. అన్నా, వీడు గూఢచారైతే మనమేమైపోతాం? బరువెక్కిన సంచిలో తుపాకీ కాని ఉందేమో. అప్పుడు శేషు కాస్త కంగారుగా, నిజమే అంటావా? అనవసరంగా ఇరుక్కుపోయాం కదరా, ఇప్పుడు ఎలారా? అంతలో ఊరి వాళ్లలో కొందరు కూడా ఆ దిశగా వస్తూ ఉంటారు. పార్థసారథి రథం కూడా అదే దిశగా వస్తూ ఉంటుంది. ఏవండి, అక్కడెవరో చాలా మంది ఉన్నట్టున్నారు చూడండి అంటుంది పార్థసారథి భార్య. ఎవరో దారిన పోయే బాటసార్లు అయ్యుంటారులే, మనకెందుకు? అది కాదండి, అక్కడేదో అపాయం జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. సరే పద, వెళ్ళి చూద్దాం అని అతను తన భార్యతో కలిసి అక్కడికి వెళ్తాడు. ఏంటి, ఏం జరుగుతోంది ఇక్కడ? ఎవరు మీరంతా? అయ్యా, వీళ్ళంతా పెద్ద దొంగల ముఠ. ఊర్లో మాటు వేసి ప్రజల్ని దోచుకుంటున్నారు. నేను తెలివిగా వీళ్ళని పట్టుకున్నాను. ఏంటి, దొంగలా? నువ్వు చెప్పేది నిజమా? అవునండి, నేను కూడా ఊర్లో ఆడవాళ్లు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఊర్లో దొంగల భయం ఎక్కువగా ఉందని చెప్పుకుంటున్నారంతా. అవును బాబు, అందుకే వీళ్ళని నేను బంధించాను. దీంతో పార్థసారథి వెంటనే తన మనుషులకి సంకేతం ఇవ్వడంతో వాళ్ల దొంగలను బంధిస్తారు. ఆ తర్వాత, అవును, అసలు ఇంతకీ నువ్వెవరు? అయ్యా, నేను దారిన పోయే బాటసారిని. మీ గ్రామం మీదుగా పట్టణానికి వెళ్తున్నాను. మరి ఈ దొంగల గురించి నీకెలా తెలుసు? అయ్యా, ఈ ఊర్లో ఒక పెద్దావిడికి సాయం చేస్తే ఆవిడ నాకు వీరి గురించి చెప్పింది. అనుకోకుండా ఈ సమస్య నాకే ఎదురైంది. బళా, ఎదురొచ్చిన సమస్యకి ఏమాత్రం జంకకుండా బాటసారివైనా నీ తెలివిని ప్రదర్శించావు. నీకు ఖచ్చితంగా ఏదైనా బహుమతి ఇవ్వాల్సింది. అయ్యో, అది నా బాధ్యతయ్యా. కల్లా కపటం ఎరుగని మీ ఊరి మనుషుల ముందు నా సాయం చిన్నపాటిది. అయినా సరే నీకు బహుమానం ఇవ్వాల్సిందే. పద, వెంటనే ఊర్లో పంచాయతీ పెట్టి ఈ విషయం అందరికీ తెలియజేస్తాను అని చెప్పి రామన్నను తనతో తీసుకుని వెళ్లి ఊరందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తాడు. అంతా అతన్ని మెచ్చుకుంటారు. తెలివున్నవాడు ఎంతటి సమస్యనైనా శాంతంగా పరిష్కరిస్తాడు. బలంతో కాదు, బుద్ధితో గెలవాలి.